హాయ్ పటీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల భాష. దిస్ ఇస్ జే. మీరు అలాగే బిఎల్ ఫ్యానా అయితే మినీ డ్రామాల భాషతో పాటు డ్రామాల భాషను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి మన్మధుడు ఎపిసోడ్ 2 చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఇప్పుడు లిన్ సన్ రూమ్ లో వెయిట్ చేయమని చెప్తే ఆ రూమ్ డోర్ ని ఓపెన్ చేసి చూస్తాడు. అక్కడైతే ఒక టేబుల్ మీద అంత అందంగా రెడ్ క్యాండిల్స్ మధ్యన ఒక రెడ్ పెద్ద బొకే ఉంది. అందులో ఒక చిన్న నోట్ గా ఫైనలీ మనం కలుసుకోబోతున్నామని క్యూట్ గా ఒక చిన్న నోట్ ఉంది. దాన్ని చూస్తూ ఉంటే ఇప్పుడెవరో డోర్ ని తడుతూ ఉన్నారు. ఎవరబ్బా అని లిన్ వెళ్లి డోర్ ని ఓపెన్ చేసి చూస్తాడు. అక్కడ అంత హ్యాండ్సమ్ గా మన సన్ నిల్చో ఉన్నాడు. రొమాంటిక్ పోజ్ ఒకటి. సన్ అందంలో మన లిన్ మునిగి మాటలు రావట్లేదు బిడ్డకి. మన లిన్ జస్ట్ పీ సన్ అని చెప్తూ అంత సంతోషంగా రెప్పర్చకుండా మన సన్నే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సన్ కూడా లిన్ని చూస్తూ ఫైనలీ మనం ఇద్దరం కలుసుకున్నాం, చాలాసేపు వెయిట్ చేసేలా చేసానా అంటూ సన్నడక్క దానికి లిన్ కూడా లేదోనేలాగా క్యూట్ గా స్మైల్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సీన్ ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు ఇద్దరు కలిసి ఫుడ్ తినడానికి డైనింగ్ ఏరియాకి వచ్చారు. లిన్ అక్కడికి వచ్చినా గానీ చుట్టూ తిరిగి తిరిగి చూస్తూనే ఉన్నాడు. దాన్ని చూసి సన్, ఏమైంది, ఎందుకు ఇలా చూస్తున్నావు, ఏదైనా ఇబ్బందిగా ఉందా, అంతా ఓకే కదా నడక్క. దానికి లిన్ అయితే లేదు, కొంచెం ఆశ్చర్యంగా ఉంది. చూడు, ఇక్కడ మనం తప్ప ఇంకెవరూ లేరు, ఈ హోటల్లో ఎవరూ లేనట్టున్నారే. దానికి సన్ అయితే నాకు తెలిసి అందరూ వేరే చోటున్నారేమో, ఈ హోటల్లో వాళ్ళకంటూ సపరేట్ గా ప్లేసెస్ ఉన్నాయి, అక్కడున్నారేమో అందరూ. దానికి లిన్ కూడా తిరిగి చూసి అయ్యుండొచ్చని చెప్తాడు. అలానే సన్ని చూసి ఇంత అద్భుతమైన అలానే అంతే ఖరీదైన హోటల్ కి నన్ను పిలుచుకురావడం అవసరమా, మీరు ఒక సాధారణమైన ఆఫీస్ వర్కరే కదా, ఎందుకు ఊరికే ఖర్చులు పెట్టుకుంటారు. దానికి సన్ అయితే మనం ఫర్ ద ఫస్ట్ టైం ఇద్దరం కలుసుకుంటున్నాం, ఆ మాత్రం బెస్ట్ ఇంప్రెషన్ కలగాలి కదా, అందుకే ఇదంతా చేశానని చెప్తాడు. దానికి లిన్ అయితే నిజానికి నాకు ఈ చోటు చాలా బాగా నచ్చింది, కానీ ఒక్క కండిషన్, మనం ఇద్దరం కలిసి బిల్ ని షేర్ చేసుకుందాం, అప్పుడే కదా మనం తరచుగా కలుస్తూ ఉండొచ్చు. దానికి సన్ కూడా అలానే క్యూట్ గా లిన్ ని చూసి నీకు ఓకే అయితే నాకు కూడా ఓకే అని చెప్తాడు. ఇలా క్యూట్ గా మాట్లాడుకుంటూ ఇద్దరు తింటూ ఉన్నారు. తింటున్న లిన్ కైతే ఒక సందేహం. అలానే సన్ ని చూసి మనం తిన్నాక ఏం చేద్దామని అడుగుతాడు. ఈ ఎపిసోడ్ అంతా మన లిన్ కొంచెం తేడాగానే ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగా అది పిచ్చగాముడిగా ఉంటుంది. ఇప్పుడు సన్ అలానే లిన్ ని చూసి ఈ రోజు మొత్తం నీకు ఫుల్ అండ్ సర్ప్రైజెస్, చాలా సర్ప్రైజెస్ నీకోసం ఎదురు చూస్తూ ఉంది. దీని విని లిన్ కూడా అంత సంతోషంగా నవ్వుతూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే అదే హోటల్ ముందు ఒక కార్ లో ముగ్గురు గ్యాంగ్స్టర్స్ కూర్చున్నారు. ఆ గ్యాంగ్స్టర్స్ ఇంకెవరో కాదు, యూ, పిమ్, శామ్లు. వాళ్ళ గెటప్ సెటప్ అంతా అలానే ఉంది. ఇక్కడ యూ అయితే లిన్ ని తలుచుకొని అంత టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. ఏంటి ఇంకా రావట్లేదు, లోపల ఏదైనా జరుగుతుందా, లిన్ క్షేమంగానే ఉన్నాడా. దానికి పిమ్ అయితే లోపల వాళ్ళిద్దరు కిస్సీ చేసుకుంటున్నారేమో అని ఇలా తేడాగా చెప్పగా దీని వినగానే యూ అయితే అయ్యో నా ఫ్రెండ్కి ఏమైందో అంటూ వెంటనే కార్ దిగి హోటల్ లోపలికి పరిగెడుతూ ఉన్నాడు. నేరుగా రిసెప్షనిస్ట్ దగ్గరకు వచ్చి లిన్ ఎక్కడా పిలవండి అంటూ గట్టిగా అరుస్తున్నాడు. అంతలోపే అక్కడికి పిమ్ము శామ్లు వచ్చి ఒరే కొద్దిసేపు ఆగరా, లోపల ఏం జరగట్లేదు. అయినా వినకుండా అయితే నా ఫ్రెండ్ ని పిలవండి. దానికి రిసెప్షనిస్ట్ లోపలంతా విఐపి గెస్ట్లు ఉన్నారు, లోపలికి అల్లో లేదు, వాళ్ళ ప్రైవసీ మాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. ప్రైవసీ లేదు, గడిది గుడ్డు లేదు, నేను లిన్ ఫ్రెండ్ ని, అతను కూడా గెస్ట్ ఇన్వైట్ చేస్తేనే వచ్చాడు, నేను వెళ్తాను, నన్ను వదలండి లిన్ అంటూ ఇక్కడ యూ గట్టిగా అరుస్తున్నాడు. ఇప్పుడు పిమ్ము శామ్లు ఆ రిసెప్షనిస్ట్ ని చూసి ఇతను కొంచెం లోపలుండే ఫ్రెండ్ సేఫ్ గా ఉన్నాడా లేదా అని భయపడుతూ ఉన్నాడు, మిగతా ఇంకేం లేదని చెప్పేస్తారు. మళ్ళీ యూ వదలకుండా లిన్ కి కాల్స్ చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ లిన్ అయితే ఇంకో రకంగా ఉన్నాడు లేండి. ఇక్కడ లిన్ అయితే ఒకలాగా హై అయినట్టు చాలా ఫీల్ అయిపోతూ మెలకలు తిరిగిపోతూ ఉన్నాడు. ఇంకేదో జరుగుతుందని మనం ఊహించే లోపు ఇప్పుడు అలానే కింద చూస్తే ఇక్కడ మన సన్ లిన్ కి ఫుట్ మసాజ్ చేస్తూ ఉన్నాడు. అందుకే సార్ అలాంటి రియాక్షన్స్ ఇస్తున్నాడు. ఒరే కొంచెమైనా మనస్సాక్షి ఉందా, ఎందుకురా మేము సింగిల్స్ అని పదే గుర్తు చేస్తూ ఉంటారు. నిజంగా ఇప్పుడు లిన్ కాళ్ళని చూస్తుంటే నాకు మహాసముద్ర గుర్తుకొస్తూ ఉన్నాడు. మహాసముద్ర మన రక్ని చూసి వావ్ చాలా బాగుంది, నిజంగా ఇది చాలా బాగుంది,
ఒక్క వెంట్రుక కూడా లేదే. ఇంత సాఫ్ట్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నావు? వ్యాక్స్ చేసావా లేదా లేజర్ ట్రీట్మెంట్ చేసావా? ఇలా ఇంత ఆశ్చర్యంగా మన మహాసముద్ర అడుగుతాడు కదా. ఇవన్నీ నాకు లిన్ని అడగాలనిపిస్తుంది. వాడి స్కిన్ అంత సాఫ్ట్ గా తలతల అంటూ మెరిసిపోతూ ఉంది. అమ్మాయిలు కూడా ఇంత అందంగా ఉంటారో లేదో నాకు అస్సలు తెలీదు, కానీ మీరేంట్రా మరి ఇంత అందంగా తయారైపోతున్నారు. ఒక్కొక్కడు ఒక్కో డైమండ్. సరే రండి, ఇలానే మాట్లాడుతూ ఉంటే ఎంతసేపటికి మాట్లాడుతూ ఉంటాను. స్టోరీ చూసేద్దాం. ఇప్పుడు సన్ అలానే లిన్ని చూసి, ఇప్పుడు నువ్వు బానే ఉన్నావు కదా, చాలా స్ట్రెస్ గా ఫీల్ అయినట్టున్నావు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అని లిన్ని అడగ్గా, దానికి లిన్ని అయితే నిజంగా చాలా బాగుంది. మీరు ఇక్కడికి పిలిచినప్పుడు నేను ఇంకేదో ఊహించుకున్నాను. దానికి సన్ కూడా ఇంకేదోలా అంటే ఎలా ఊహించుకున్నావు? దానికి లిన్ వెంటనే అలా ఏం లేదు. దానికి సన్ కూడా సర్లే నేను మసాజ్ చేయడం కంటిన్యూ చేస్తాను అంటూ నిదానంగా మన సన్ మసాజ్ చేస్తూ కొద్ది కొద్దిగా ప్రోగ్రెస్ అవుతూ ఉన్నాడు. కొద్ది కొద్దిగా పైకి వెళ్తూ ఉన్నాడు. ఇలా సన్ కొద్ది కొద్దిగా పైకి రాగానే మన లిన్క్ అయితే పిచ్చ మూడొచ్చేస్తుంది. అలానే హై అయిపోతాడు. దీన్ని మన సన్ కూడా గమనించి, సరే మనం దీన్ని ఇంతటితో ఆపుకుంటే మంచిదని చెప్తాడు. ఇప్పుడు లిన్ అలానే సన్ని చూసి, మీరు జస్ట్ మసాజ్ చేయడానికి మాత్రమేనా ఇంత ఖరీదైన రూమ్ ని బుక్ చేశారు? దానికి సన్ అయితే వెంటనే ఇంకేం చెయ్యాలి అని అడిగేస్తాడు. దానికి లిన్ అయితే అది నేను ఇంకోలా అనుకున్నాను. ఇంకోలా అంటే ఎలా అని అడుగుతాడు. దానికి లిన్ కూడా వెంటనే ఏం లేదులేండి అని చెప్పేస్తాడు. ఇప్పుడు సన్ అలానే లిన్ని చూసి, రేపు నీకు వర్క్ ఉంది కదా, రెస్ట్ తీసుకో అని చెప్తాడు. ఇక్కడ లిన్ కైతే అయ్యో ఏంటి వీడు ఇలా ఉన్నాడే అని అలానే బయట చూపించి, వర్షం పడేలా ఉంది చూడండి, ఎంత పెద్ద మేఘమో. దాన్ని సన్ కూడా చూసి, అవును వర్షం పడేలానే ఉంది, మీరు ఇంటికి ఎలా వెళ్తారు? దానికి సన్ అయితే, నేనా బైక్ తెచ్చుకున్నాను, బైక్ లోనే వెళ్తాను అని చెప్తాడు. బయట వర్షం భారీగా పడేలా ఉంది, మీరు బైక్ లో ఎలా వెళ్తారు? మీరు కూడా ఈ రోజు ఇక్కడే స్టే చేయండి. దానికి సన్ కూడా సర్లే వర్షం వచ్చేలా ఉంది, నేను ఇక్కడే స్టే చేస్తానని చెప్తాడు. ఇప్పుడు అలానే లిన్ని చూసి, నేను నీతో ఒకటి చెప్పొచ్చా? ఇందాక నువ్వు ఒకటి చెప్పావు కదా ఇంకోలా అని. నేను మనిషినే కదా, నాకు ఫీలింగ్స్ ఉంటాయి, కానీ నువ్వేం భయపడకు, నేనేం చేయను, నువ్వు నన్ను నమ్మొచ్చు అని చెప్తాడు. దాని విని లిన్ అయితే సన్ని చూసి నవ్వుతూ ఉన్నాడు. ఇప్పుడు సన్ అలానే లిన్ని చూసి, వెళ్ళి స్నానం చేసుకుని రా అని చెప్తాడు. సరే అని మన లిన్ కూడా వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నాడు. ఇలా లిన్ అక్కడికి వెళ్ళగానే ఇక్కడ మన సన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బిడ్డ హై అయిపోయాడు. లిన్ ఉన్నంతసేపు జెంటిల్ మ్యాన్ లా ఉండి ఇప్పుడు వెళ్ళగానే బిడ్డ ప్యాంట్ పట్టుకున్నాడు. సార్ వాళ్ళు అస్సలు కావట్లేదు. సరే అని వాష్రూమ్ వచ్చి చూస్తే అక్కడ జలకన్య జలకలాడుతూ ఉంది. వెనక నుంచి మన సన్ చూసి టెంప్ట్ అయిపోతూ ఉన్నాడు. ఇంతలా ఫీల్ అయిపోతున్నాడే, ఇంకేదైనా జరుగుతుందని మనం ఊహిస్తూ ఉంటే సన్ జెంటిల్మెన్ కంట్రోల్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు బెడ్ మీద అంత క్యూట్ గా పడుకున్నారు. ఫస్ట్ మన సన్నే మేల్కుంటాడు. పక్కనే అందంగా పడుకున్న లిన్ని చూస్తూ సన్ మురిసిపోతూ ఉన్నాడు. ఇప్పుడు మన సన్ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని తలుచుకొని చూస్తూ ఉన్నాడు. యాక్చువల్ గా మన సన్ అబ్రాడ్ లో ఉన్నప్పుడు శామ్ తోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు శామ్ అలానే సన్ని చూసి, త్వరలో అమ్మ నీకు పెళ్లి చేయాలనుకుంటుంది, అమ్మాయి ఎవరినైనా తీసుకొచ్చే లోపు నువ్వు ఎవరినైనా సెలెక్ట్ చేసుకుంటావా లేదా? దానికి సన్ అయితే, అదెలా రా, నాకలా తెలుస్తుంది. దానికి శామ్, అందుకే ఉంది కదా మన్మథ బాణం లాంటి ఈ డేటింగ్ యాప్. ఆ డేటింగ్ యాప్ లో మన సన్ డీటెయిల్స్ అలానే ఒక ఫోటో తిన బయోలో తిన ఒక ఆఫీస్ వర్కర్ లాగా మెన్షన్ చేస్తాడు. ఇలా బయో అంతా యాడ్ చేశాక స్వైప్ చేస్తూ ఉంటే అప్పుడు కరెక్ట్ గా లిన్ వస్తాడు. టక్కని ఇద్దరికి మ్యాచ్ అయిపోతుంది. చూసావా, దీన్నే డెస్టినీ అంటారు, విదే మిమ్మల్ని కలిపింది చూసావా అంటూ మన సామె ఇంత పని చేసింది. ఇప్పుడు ఇదంతా ఆలోచిస్తూ మన లిన్నే చూస్తూ మురిసిపోతూ ఉన్నాడు. ఇప్పుడు సన్ తన చెయ్యిని అలానే లిన్ బుగ్గ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే లిన్ కూడా సన్ చేతిని అంత గట్టిగా పట్టుకుంటాడు. దాన్ని సన్ చూసి, హేరా లేచేసావనడగ్గా దానికి లిన్ కూడా, మీరు కూడా మేల్కొని చాలా సేపు అయినట్టుంది అని చెప్తాడు. సరే ఎందుకు మీరు నన్నే చూస్తూ ఉన్నారు? దానికి సన్ అయితే, ఎందుకో తెలీదు, నిన్నే చూడాలనిపిస్తుంది, రెప్పార్చకుండా ఇలానే రోజు మొత్తం నిన్నే చూస్తూ ఉండాలనిపిస్తుంది, అస్సలు లేవబుద్ధి కావట్లేదు, ఈ లిన్ ఉన్నాడే వదిలేలా కనిపించట్లేదు. ఇప్పుడు లిన్స్ అన్ని చూసి, నిన్న రాత్రి ఎందుకు మనం మిగతా వాళ్ళలాగా ఉండలేదు? నైట్ లిన్ స్నానం చేస్తూ ఉంటే సన్ వెనక నుంచి చూసి వెళ్ళాడు కదా, దాన్ని మనసులో అనుకుంటూనే ఇప్పుడు లిన్ అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు సన్ అలానే లిన్ చూసి, అదేమోరా, మన రిలేషన్ వన్ నైట్ స్టాండ్ తోనే కంప్లీట్ కావాలనుకోవట్లేదు, మన రిలేషన్ ఇంకా దానికి పైనే ఉండాలనుకుంటున్నాను. ఇలా మన సన్ క్యూట్ గా చెప్పి అలానే లిన్ ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. ఇప్పుడు సన్ అలానే మళ్ళీ లిన్ని చూసి,
నీకు వర్క్ ఉంది కదా, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వని చెప్తాడు. దానికి లిన్ అయితే నాకు అస్సలు లేవబుద్ధి కావట్లేదు, ఇలానే మిమ్మల్ని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. దీని విని సన్ అంత క్యూట్ గా నవ్వుతూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు మన లిన్ స్నానం చేసి వచ్చి అందంగా తల అర్చుతూ ఉన్నాడు. వెనక నుంచి సన్ వచ్చి ఇటివ్వు నేను నీకు హెల్ప్ చేస్తాను అని ఆ టవల్ ని తీసుకొని ఇప్పుడు మన సన్ లిన్ కి తల తుడుస్తూ ఉన్నాడు. పర్లేదు నేనే చేసుకుంటాను అని లిన్ చెప్తున్నా గాని నేను చేస్తాను కదా అని మన సన్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు లిన్ తల ఆరిపోయినట్టుందని చెప్తాడు. దానికి సన్ అయితే ఎక్కడ చూడని అంటూ అలానే దగ్గరకొచ్చి హెయిర్స్ ని స్మెల్ చేసి మరి కిస్ చేస్తాడు. ఇప్పుడు సన్ అలానే లిన్ ని చూసి అవును నువ్వు ఎలా వెళ్తావునడక్క. దానికి లిన్ అయితే నేనా టాక్సీ బుక్ చేసుకుంటానని చెప్తాడు. ఏంటి టాక్సీ బుక్ చేసుకుంటావా, హెవీగా ఉంటుందిరా ట్రాఫిక్, మాట్లాడుకుని నువ్వు నాతోనే రా, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్తాడు. దానికి లిన్ అయితే లేదు నేనే వెళ్ళిపోతానని చెప్తాడు. అయినా కానీ సన్ వదలకుండా ప్లీజ్ 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 నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని తెగ బ్రతిమలాడుతూ ఉన్నాడు. సరేని చివరికి మన లిన్ కూడా ఒప్పుకుంటాడు. ఇప్పుడు మన సన్ సరే రెడీ అవ్వు అంటూ ముందుకొస్తాడు. ముందుకొచ్చి చూస్తే మన లిన్ డ్రెస్ కొంచెం హరకొరగా వేసుకున్నాడు. దాన్ని చూసి సన్ అయితే అలానే లిన్ ముందుకొచ్చి లిన్ ముందు మోకాలేసి కూర్చొని నిదానంగా దగ్గరకొచ్చి బాత్రూమ్ కి ఉండే థ్రెడ్స్ ని అలానే టై చేసేలాగా ఇప్పుడు టక్కని లాగి మన లిన్ ని దగ్గరికి తీసుకొని అలానే కిస్ చేసేలాగా దగ్గరకు వచ్చి ఆ థ్రెడ్స్ ని గట్టిగా ముడివేస్తాడు. ఇప్పుడు సన్ అలానే లిన్ ని చూసి నేను నీకు ముందే చెప్పాను కదా నేను చాలా జాగ్రత్తగా ఉంటానని, నువ్వేం భయపడకు, కానీ నీ డ్రెస్ కొంచెం బాగా కవర్ చేసుకుంటే మంచిదని మానస్ సన్నే ఆ డ్రెస్ అంతా సరి చేస్తూ ఉన్నాడు. ఇక్కడ లిన్ కి అయితే ఓరి దేవుడా చెప్పాల్సిన పనే లేదు, ఒక్కసారిగా హై అయ్యి హార్ట్ బీట్ అంత ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. నేను ఫస్ట్ ఫ్లోర్ లో వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు రెడీ అయ్యి వచ్చేసి అని చెప్తాడు. ఇప్పుడు మన లిన్ కూడా రెడీ అయ్యి కిందకు వచ్చి చూస్తే ఇక్కడ మన సన్ మోటార్ బైక్ తో వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు లిన్ ఆ మోటార్ బైక్ ని చూసి సన్ ఈ బైక్ నీదేనని అడక్క. దానికి సన్ అయితే అవునరా నాదే అని చెప్తాడు. చూస్తుంటే ఈ బైక్ అంత ఖరీదైందిలాగా ఉంది, అది కూడా కొత్త మోడల్, నేను రాత్రి గమనించాను, నువ్వు వేసుకున్నది ప్రతిదీ బ్రాండెడే, నిజంగా నువ్వు ఆఫీస్ లోనే వర్క్ చేస్తున్నావా, నాకెందుకు అలా అనిపించట్లేదు, ఎందుకంటే నువ్వు వేసుకున్నవన్నీ అంత ఖరీదైనవి, నాకు తెలిసి నువ్వు ఇల్లీగల్ బిజినెస్ ఏదైనా చేస్తున్నావా. ఏంటి ఇల్లీగల్ బిజినెసా, లేదు లేదని చెప్తాడు. లేదంటే నువ్వు స్కామరా, ఒరే లేదురా, లేదంటే ఆన్లైన్ స్టోర్ ఏదైనా పెట్టుకున్నావా, దానికి కూడా లేదు అని చెప్తాడు. లేదంటే నువ్వు రైడరా, అరే బాబు లేదురా, లేదంటే నువ్వు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసావు కదా అని అడగ్గా. దానికి సన్ నువ్వు అనుకున్నవన్నీ తప్పు, యాక్చువల్ గా చెప్పాలంటే ఇది నా ఫ్రెండ్ది, నా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొచ్చాను నిన్ను ఇంప్రెస్ చేయడానికి. దానికి లిన్ అయితే సారీ అనవసరంగా అనుమానించాను, నువ్వు ఇల్లీగల్ బిజినెస్ ఏదైనా చేస్తున్నావా అని, నెక్స్ట్ టైం నువ్వు ఇలా చేయాల్సిన అవసరం లేదు, నేను ఈ ఆడంబరాలన్నిటికీ చోటివ్వను. దానికి సన్ అయితే ఓకే నేను నెక్స్ట్ టైం నుంచి నా బైక్ నే తీసుకొస్తాను, సరేరా బయలుదేరదాం లేట్ అవుతుందని చెప్తాడు. దానికి లిన్ చూసి నేను ఎక్కడ కూర్చోవాలి అని అమాయకంగా అడుగుతాడు. దానికి సన్ అయితే ఇక్కడ కూర్చోరా అని సీట్ ని చూపిస్తాడు. సరేని మన లిన్ కూడా ఎలానో కష్టపడి ఆ బైక్ ని ఎక్కి ఇప్పుడు అలానే హెల్మెట్ వేసుకొని నువ్వు కొంచెం స్లోగా డ్రైవ్ చేస్తే చాలా మంచిదని చెప్తాడు, ఎందుకంటే మనకు మన సేఫ్టీనే ఫస్ట్ అని చెప్తాడు. దానికి సన్ అయితే నీకు భయం వేస్తే నన్ను గట్టిగా పట్టుకో, ఇలా నీ చేతుల్ని తీసుకొచ్చి నన్ను ఇంకా గట్టిగా పట్టుకో అని చెప్తాడు. సరే అని మన లిన్ కూడా మన సన్ ని అంత గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇంకేముంది ఇద్దరు బైక్ మీద రయ్యుమంటూ బయలుదేరుతారు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇక్కడ ఆఫీస్ లో మన లిన్ నిన్న జరిగింది మొత్తం పిమ్ తో చెప్తూ ఉన్నాడు. ఏంటి మీ ఇద్దరు నిన్న రాత్రి మొత్తం జస్ట్ చేతుల్ని పట్టుకుని మాత్రమే పడుకున్నారా, మీ మధ్య ఇంకేం జరగలేదా. అవును ఇదే జరిగిందని మన లిన్ కూడా చెప్తాడు. దానికి పిమ్ అయితే ఏరా ఇంకేం జరగలేదా, ఏదైనా జరిగింటే నాతో చెప్పరా, నేనేం అనుకోను, నేను వినడానికి రెడీగా ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదంటూ ఇక్కడ పిమ్ అంత ఎక్సైట్ అయ్యి అడుగుతూ ఉంది. దీని విన్న యోగి మాత్రమే అంత సంతోషంగా ఉంది. అమ్మయ్య నీకేం కాలేదు కదా, నా ఫ్రెండ్ ఎలానో సేఫ్ గా ఇంటికి తిరిగి వచ్చేసాడు, అదే నాకు చాలని మన యు అంత సంతోషంగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ పిమ్ అయితే రే కాసేపు ఆగరా. అలానే లిన్ని చూసి నిజంగా అదే జరిగిందా. ఇలా వీళ్ళు ముగ్గురు అంత సీరియస్ గా డిస్కస్ చేస్తూ ఉంటే వెనక నుంచి
శాము డీలో వస్తారు. మీరు మాట్లాడటం అయిపోతే ప్రెసిడెంట్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, అందరూ బయలుదేరండి అంటూ డీ పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు డీ అందరినీ పిలుచుకొస్తూ ఉంటే అక్కడ ఒక జ్యువెలరీ డిజైన్ ఉంది. దాన్ని అందరికీ చూపించి ఈ డిజైన్ ని నేనే చేశాను అంటూ ఒక్కటే గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు. మీరా, నిజంగా చాలా బాగుందంటూ అందరూ చెప్తూ ఉన్నారు. సరే అందరూ సైలెంట్ గా ఉండండి అంటూ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తాడు. లోపల మన సన్ సెక్రటరీ కూర్చో ఉన్నాడు. ఇది నేరుగా సెక్రటరీ చేపట్టుకొని చాలా రొమాంటిక్ గా డి ఆ సెక్రటరీని చూస్తున్నాడు. ఇప్పుడు సెక్రటరీ అయితే వెనక చూడరా, ఆ నలుగురు వచ్చారని చెప్తాడు. ఇలా చెప్పగానే టక్కని చేయి తీసేస్తాడు. ఇప్పుడు ఆ నలుగురు కూడా లోపలికి వస్తారు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే బోర్డ్ మీటింగ్ లో అందరూ కలిసి ఏంటి మీ కొడుకు సీఈఓనా అంటూ అందరు గుసగుసలాడుతూ అదోలా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి ఇష్టం లేనట్టుంది సన్ సీఈఓ కావడం. అందుకనే అందరూ వద్దు వద్దు అంటూ చెప్తూ ఉన్నారు. దాని వినగానే ఇక్కడ సన్ వాళ్ళ అమ్మ వాన్కి పిచ్చ కోపం వచ్చేసి నేను ఈ కంపెనీకి సీఈఓ, నేను చెప్పేదే వేదం అంటూ సన్ ని సీఈఓ, నేను అతనికి 1 మంత్ టైం ఇచ్చాను. ఆ ఒక్క నెలలో ఈ కంపెనీ డెవలప్ అయ్యిందా, అతను సీఈఓ గానే ఉంటాడు. అలా ఎటువంటి డెవలప్మెంట్స్ లేదా, మీరు అనుకున్నట్టే సన్ సీఈఓగా ఉండడు. ఇదే నా మాటే శాసనం అంటూ సన్ వాళ్ళ అమ్మగారు చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు ఆ నలుగురు కలిసి మన సీఈఓని కలవడానికి వచ్చారు. డీనే ముందుకొచ్చి మరి ఆ నలుగురిని ఇంట్రో ఇస్తూ ఉన్నాడు. దానికి మన సన్ కూడా స్లో మోషన్ లో అలా తిరిగి చూస్తాడు. ఇలా ఇక్కడ సన్ని చూడగానే మన లిన్ కి పిక్చర్ షాక్, అంత ఆశ్చర్యంగా ఉంది. కానీ పిమ్ అయితే చాలా సంతోషంగా ఇతను నా టైపే అంటూ తెగ మురిసిపోతూ ఉంది. ఇక్కడ లిన్ అయితే అసలేం మాట్లాడట్లేదు. దాని చూసి పిమ్, హేరా ఎందుకేం మాట్లాడట్లేదు, నిన్న రాత్రి జరిగిందాన్ని తలుచుకుంటున్నావా? దానికి లిన్ అయితే అలా ఏం లేదు, సైలెంట్ గా ఉండని చెప్తాడు. దీన్ని సన్ కూడా విని అదోలా లిన్ ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సన్ వాళ్ళందరినీ చూసి మీ డిజైన్స్ అన్నిటిని చూశాను, మీ డిజైన్స్ అన్ని కొంచెం యూనిక్ గా ఉన్నాయి, నాకు నచ్చిందని చెప్తాడు. దానికి డి వెంటనే ముందుకొచ్చి నేనే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాను వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి అని డి ముందుకొచ్చి మరి ఓవర్ చేస్తూ ఉన్నాడు. సరే ఈ నలుగురిని మీరే జాగ్రత్తగా చూసుకోవాలని మన సన్ డీకి చెప్తాడు. డీ కూడా తప్పకుండా అంటూ అందరినీ పిలుచుకొని వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు సన్ ఒక్క నిమిషం, నూలిన్తో నేను ఒంటరిగా మాట్లాడాలి. దానికి డీ అయితే జస్ట్ అతనితో మాత్రమేనా? అవును అతనితో మాత్రమే. సరే లిన్ మాట్లాడేసి రా అని చెప్పేసి డీ అందరినీ పిలుచుకొని వెళ్ళిపోతాడు. కానీ రూమ్ లోపల ఇంకా సెక్రటరీ నిల్చునే ఉన్నాడు. ఇప్పుడు సన్ అలానే సెక్రటరీని చూసి నేను లిన్ తో మాత్రమే మాట్లాడాలని చెప్తాడు. ఏంటి లిన్ తో మాత్రమేనా? ఓకే నేను వెళ్ళిపోతాను అని ఆ సెక్రటరీ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అందరూ వెళ్ళాక ఇక్కడ లిన్ కైతే నైట్ జరిగింది, ఇద్దరు కలిసి ఉన్నది ఇవే గుర్తుకొస్తూ ఉంది. ఇక్కడ లిన్ కైతే అసలు ఏం మాట్లాడాలో అసలేం అర్థం కావట్లేదు. అలానే సన్ ని చూసి చెప్పాను సార్ నేనేం చెయ్యాలి అంటూ చాలా ఫార్మల్ గా మాట్లాడుతున్నాడు. దాన్ని చూసి సన్ అయితే లిన్ ఇప్పుడు మనం ఇద్దరమే ఉన్నాం, ఎందుకు ఇంత ఫార్మల్ గా మాట్లాడుతున్నావు, చాలా క్యాజువల్ గా మాట్లాడు. నాకు తెలుసురా నా మీద నీకు పిచ్చ కోపంగా ఉందని, నేను నీకు జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటూ మన సన్ లిన్ తో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ లిన్ అయితే నాతో పనేం లేదు కదా నేను బయలుదేరుతాను అంటూ చాలా ఫార్మల్ గా మాట్లాడి అక్కడ నుంచి వెళ్లడంలోనే ఉన్నాడు. ప్లీజ్ లిన్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేనంతా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని మన సన్ ఎంత బ్రతిమలాడుతున్నా గానీ లిన్ ఆగకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దీన్ని చూస్తున్న సన్ కైతే అదోలా అయిపోతుంది. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు మన లిన్ ఇంట్లో ఉన్నాడు. సన్ మెసేజ్ చేస్తున్నా గానీ చూసి అసలు రిప్లై కూడా ఇవ్వట్లేదు. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇక్కడ ఆఫీస్ లో అందరూ కాంపిటీషన్ కోసం డిజైన్ చేయడంలో అంత బిజీగా ఉన్నారు. ఇలా వీళ్ళు వర్క్ లో బిజీగా ఉంటే ఇప్పుడు సెక్రటరీ ఫుల్ గా స్నాక్స్ తీసుకొచ్చి వీటిని ప్రెసిడెంట్ మీకు ఇవ్వమని చెప్పారు అని అందరికి పంచుతూ ఉన్నాడు. అలానే లిన్ దగ్గరకు వచ్చి ఇది స్పెషల్ గా మీకే అంటూ ఒక కవర్ ని ఇస్తాడు. మన లిన్ కూడా ఆ కవర్ ని తీసి చూస్తే దాని మీద ఒక నోట్ ఉంది. సారీ రా ప్లీజ్ నా మెసేజ్ కి రిప్లై చేయని ఒక క్యూట్ గా నోట్ ఉంది. దాని చూసి మన లిన్ అలానే నలిపి అక్కడ నుంచి పడేస్తాడు. ఆ పేపర్ కాస్త ముందు కూర్చున్న సీనియర్ లేడీ మీద పడిపోతుంది. తానేమో ఫుల్ గా నిద్రపోతున్నట్టు ఉంది. అయ్యో నా మీద ఏమో పడిపోయిందని చాలా భయపడుతూ లేచి కూర్చుంటుంది. ఇప్పుడు లిన్ అలానే ఆవిడని చూసి మీకోసమే ఈ స్నాక్స్ అన్నిటిని ఆ సీనియర్ కి ఇచ్చేస్తాడు. సరే నీకేం నచ్చుతుంది అని ఆ సీనియర్ అడగ్గా దానికి మన లిన్ నాకు బబుల్ టీ అంటే ఇష్టం అని చెప్తాడు. సరే నేను నీకోసం ఈ స్నాక్స్ అన్నిటిని
తీసుకుంటాను అని ఆ స్నాక్స్ అన్నిటిని ఆ సీనియర్ తీసుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు పక్కనే వింటున్న శామ్ అయితే అలానే అన్నకు మెసేజ్ చేస్తున్నాడు. లిన్ కి బర్గర్ ఇష్టం లేదు, బబుల్ టీ అంటే ఇష్టం అని అలానే మెసేజ్ చేసేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ సీన్ లో సెక్రటరీ బబుల్ టీతో వచ్చేసాడు. ఇక్కడ అందరూ అంత డిగ్నిటీతో వర్క్ చేస్తున్నారు, అందుకే మీకోసం ఈ బబుల్ టీ అని అందరికి పంచుతూ ఉన్నాడు. ఆ బబుల్ టీ మీద కూడా ఒక చిన్న నోట్ ఉంది. ఆ నోట్ లో మళ్ళీ నిజంగా సారీరా, నా మెసేజ్ కి రిప్లై చేయి అంటూ మన సన్ నోట్ రాశాడు. దాన్ని చూసి మన లిన్ అయితే అలానే ఆ బబుల్ టీని శామ్ కి ఇచ్చేస్తాడు. దానికి శామ్ అయితే ఇందాక నువ్వే కదా చెప్పా బబుల్ టీ అంటే ఇష్టం అని. దానికి లిన్ కూడా నాకు ఇష్టమేరా, కానీ మరీ ఇంత ఇష్టం లేదు, అప్పుడప్పుడు తాగుతాను, కానీ నాకు ఇప్పుడు తాగాలని లేదు, నువ్వు దీన్ని తీసుకొని నీ ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేసుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ శామ్ అలానే సన్ కి మెసేజ్ చేస్తూ ఉన్నాడు. అతనికి నచ్చలేదంట. ఏం నచ్చలేదంట? నువ్వే నచ్చలేదు, ఇలా శామ్ మెసేజ్ చేసేస్తాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు సెక్రటరీ పరిగెత్తుకుంటూ వచ్చి కార్ ఎక్కి సన్ తో చెప్తూ ఉన్నాడు, మీరు చెప్పినట్టే అంతా వాళ్ళకి ఇచ్చాను. ఇప్పుడు సన్ అలానే సెక్రటరీని చూసి, సెక్రటరీ పేరు చాన్, మనం చాన్ అని ఇక్కడ నుంచి పిలుచుకుందాం. చాని చూసి లోపల ఏం జరుగుతుందని అడక్క, దానికి చాన్ అయితే అతను ఏమీ తీసుకోలేదు, ఏమి ఇంప్రూవ్మెంట్ లేదని చెప్తాడు. సర్లేండి అదంతా పక్కన పెట్టండి, నేను మీ షెడ్యూల్ ని చెప్తాను అని. రేపు మీకు 2 ఆన్లైన్ మీటింగ్స్ ఉన్నాయి. తర్వాత ఆఫ్టర్నూన్ మార్కెటింగ్ టీమ్ ని మీరు చెక్ చేయాలి. తర్వాత రోజు జెమ్ కటర్ సైట్ కి వెళ్ళాలి. తర్వాత జ్యువెలరీ క్యూసీ గురించి హెడ్ క్వార్టర్స్ లో ఉండే మన పార్ట్నర్ తో మీటింగ్ లో డిస్కస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వీక్ మీరు హాంకాంగ్ లో ఓల్ జ్యువెలరీకి సంబంధించి మీరు సెమినార్ కి అటెండ్ అవ్వాలి. ఆల్రెడీ ఫ్లైట్ బుక్ చేశాను. ఏంటి, ఆల్రెడీ ఫ్లైట్ కూడా బుక్ చేసేసావా? నేను వెళ్ళట్లేదు, నువ్వు నా రైట్ హ్యాండే కదా, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్తే నేను వెళ్ళినట్టే. దానికి చాన్ అయితే ఏంటి నేనెలా వెళ్ళగలను? ఈ సెమినార్ నిజంగా మీకు మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే మీరు జ్యువెలరీ కంపెనీని టేక్ ఓవర్ చేస్తున్నారు కదా, అక్కడ ఎన్నో రకాలైన జెమ్స్ గురించి తెలుసుకోవచ్చు. అక్కడికి మీలాగే చాలా మంది మేధావులు వస్తారు. దానికి టక్కనే సన్ హో ఉపయోగపడేలానే ఉంది, ఈ అవకాశాన్ని నేను అస్సలు వదులుకోలేను. అవునవును అనేలాగా చాన్ కూడా తలుపుతూ ఉంటే ఇప్పుడు మన సన్ ఇలా రా అని చాన్ చెవిలో ఏదో చెప్తూ ఉన్నాడు. దాని విని చాన్ అయితే ఏంటి అనేలాగా అంత ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఆఫీస్ లో అందరూ జ్యువెలరీ డిజైన్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. అక్కడికి మన చాన్ అంతా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చి కనీసం మాట్లాడడానికి కూడా కాకుండా ఊపిరి తీసుకుంటూ ఉన్నాడు. దాన్ని చూసి డి అయితే వెంటనే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చి అతనే దగ్గరుండే చాన్ కి నీళ్ళు తాగిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీళ్ళంతా తాగి మన చాన్ డి చెవి దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ అని అంత బాగా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు చాన్ అందరినీ చూసి నెక్స్ట్ వీక్ హాంకాంగ్ లో ఓల్ జ్యువెలరీకి సంబంధించి సెమినార్ ఉంది, మన కంపెనీ తరపున ఎవరు రిప్రజెంట్ గా వెళ్ళాలనుకుంటున్నారు అడక్క, వెంటనే జుల్టీష్ అయితే నేను వెళ్తాను అంటూ చెయ్యి పైకి తీస్తూ ఉన్నాడు. దాన్ని చూసి చాన్ ఓకే డి అయితే ఫిక్స్ అయ్యారు. తర్వాత తనతో పాటు ఎవరు వెళ్తున్నారు అడక్క, దానికి ముందుండే బ్లాక్ డ్రెస్ అమ్మాయి నేను వెళ్తాను అని చేయి తీస్తుంది. దాన్ని చూసి చాన్ అయితే నెక్స్ట్ వీక్ లోపు నువ్వు ఫినిష్ చేయాల్సిన వర్క్ ఇంకా ఫినిష్ చేయలేదు, ఇలా మన ఛాన్స్ చెప్పగానే పక్కన డి అయితే చాలా బాధగా ఉందని చెప్పి తనకు దగ్గరగా వచ్చి మరి కిండల్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చాన్ అలానే ప్రేమ్ ని చూసి నువ్వు కూడా నెక్స్ట్ వీక్ లోపు మర్చిపోకుండా ఫినిష్ చేసి నాకు ఇవ్వండి అని చెప్తాడు. ఇప్పుడు క్యూ నిదానంగా చేయి పైకి లేపి నేను వెళ్తాను అనేలాగా నిదానంగా తడబడుతూ చెప్తూ ఉంది. దాన్ని చూసి చాన్ అయితే నువ్వు నాకు ఇంకా బాకీ పడ్డావు, నీకు ఇప్పటికే ఫినిష్ చేయాల్సినవి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, సో ఎవరైనా ఇంట్రెస్ట్ నుంచి వస్తున్నారా, మీరు మీ టీం మెంటర్ తో పాటు హాంకాంగ్ కి రావాలని చెప్తాడు. ఇలా చెప్పగానే యూ వెంటనే నేను రాలేను, నాకు హైట్స్ అన్నా ఫ్లైట్స్ అన్నా చాలా భయం అని చెప్తాడు. ఇలా చెప్పగానే పక్కనే ఉన్న శామ్ కూడా నేను కూడా రాలేను, నాకు కూడా ఫ్లైట్స్ అంటే చాలా భయం అని చెప్తాడు. ఇప్పుడు లిన్ అలానే పిమ్ ని చూపించి నాకు తెలిసి పిమ్ వెళ్ళడమే మంచిదనిపిస్తుంది, పిమ్ కి ట్రావెల్ అంటే చాలా ఇష్టం. దానికి పిమ్ కూడా అవును లిన్ అని చెప్తుంది. దానికి లిన్ మళ్ళీ నువ్వు అక్కడ షాపింగ్ కూడా చెయ్యొచ్చు అని చెప్తాడు. దీని వినగానే చాన్ అయితే ఓ నేను మీకు ముందే చెప్పడం మర్చిపోయాను, మన బడ్జెట్ లిమిట్ కారణంగా ఒకే ఒక రూమ్ ని మాత్రమే బుక్ చేయగలమని చెప్తాడు. దీని వినగానే పిమ్ అయితే నో అంటూ గట్టిగా అరుస్తుంది. మళ్ళీ ఇహి నేను వెళ్ళలేను, నాకు బాయ్ ఫ్రెండ్ తో డేట్ ఉంది, బాయ్ ఫ్రెండే కదా చాలా ముఖ్యం. ఇలా మన పిమ్ చెప్పగానే ఇంకేముంది అందరూ మన లిన్నే చూస్తూ ఉన్నారు. బాగా గట్టిగానే ప్లాన్ చేశాడు మన సన్ అయితే. ఇప్పుడు చాన్ కూడా ఓకే మొత్తానికి డిసైడ్ అయ్యింది, లిన్నే
మన సోల్ హై జ్యువెలరీ నుండి రిప్రజెంట్ గా సెమినార్ కి అటెండ్ అవుతున్నాడు. అది మెంటర్ జూలిస్ తో పాటు. దీని వినగానే అందరూ కంగ్రాట్స్ అంటూ క్లాప్స్ కొడుతూ ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే ఫైనలీ హాంకాంగ్ కి వెళ్లే టైం కూడా వచ్చింది. మన లిన్ను జూలిస్ లు ఇద్దరు ఎయిర్పోర్ట్ లోనే చాన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు డి అయితే అంత చిరాగ్గా మనం వచ్చి ఎంతసేపు అవుతుంది చూడు, ఇతను ఇంకా రాలేదు, ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు, ఇతనికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ ఫుల్ గా తిడుతూ ఉన్నాడు. దీని విడిగానే లిన్ కి అసలు ఏం అర్థం కాకుండా మీరు ఎవరిని తిడుతున్నారు అని అడగ్గా దానికి డి ఇంకెవరిని చాన్నే కొంచెమైనా పంచువాలిటీ ఉందా చూడు, మనల్ని ఇంతలా వెయిట్ చేపిస్తున్నాడు, అతను రాని అతనికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ ఇలా తిడుతూ ఉంటే కరెక్ట్ గా చాన్ నుంచే కాల్ వస్తుంది. ఆ బేబీ నువ్వు ఇంకా రాలేదా అంటూ ఇక్కడ టీ మన చాన్ తో మాట్లాడుతూ ఉన్నాడు. సో మన డి చాన్ లో కపుల్ అనమాట, సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళ రిలేషన్ ని. ఇప్పుడు చాన్ కాల్లో నేను వచ్చేస్తున్నాను, నీ ఇంటర్న్ ని ఫస్ట్ లోపలికి పంపించు, నేను నిన్ను ఒంటరిగా కలవాలనుకుంటున్నానని చెప్తాడు. ఏంటి ఒంటరిగానా, అయితే సరే అని అలానే లిన్ వైపు చూసి నువ్వు ఫస్ట్ లోపలికి వెళ్లి చెక్ ఇన్ అయిపో. దానికి లిన్ అయితే లేదు నేను మీకోసం వెయిట్ చేస్తానని చెప్తాడు. లేదు లిన్, నువ్వు ఫస్ట్ లోపలికి చెక్ ఇన్ అయిపో, నేను చాన్ దగ్గర ఒక ఫైల్ తీసుకోవాలి, అది చాలా రహస్యమైన ఫైల్, కంపెనీకి సంబంధించి చాలా సీక్రెట్ అని చెప్పి మన లిన్ ని లోపలికి పంపించేస్తాడు. ఇలా లిన్ వెళ్ళగానే ఇక్కడ డీక్ అయితే ఏంటి ఇతను ఇంకా రాలేదే, రాగానే చాన్ని గట్టిగా హక్ చేసుకోవాలి. ఇలా అతను వాగుతూ ఉంటే ఒక అతను చూసుకోకుండా మన డీని గుద్దేస్తాడు. ఇలా గుద్దగానే ఫోను పాస్పోర్ట్ కింద పడిపోతుంది. దాన్ని చూసి డీ అయితే ఏరా కొంచెమైనా బుద్ధి ఉందా, ఇదెంత కాస్ట్లీ, ఫోన్ పగిలిపోయిందని ఆ ఫోన్ లోనే బిజీగా ఉన్నాడు. అతను కూడా సారీ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి చాన్ ఇంకా రావట్లేదే అని మళ్ళీ మన డీ చాన్ కి కాల్ చేస్తే ఇప్పుడు చాన్ సారీ రా నేను రాలేకపోతున్నాను, నేను రావడానికి చాలా లేట్ అయ్యేలా ఉంది, నువ్వు బయలుదేరు, మనం ఇంకోసారి కలుద్దామని చెప్పి ఆ కాల్ ని కట్ చేస్తాడు. చా అనేలాగా మన డీ కూడా వెళ్లి చెక్ ఇన్ చేస్తూ ఉన్నాడు. అక్కడ వాళ్ళైతే సార్ ఈ ఫోటోలో ఉన్నది మీరేనా అని అడగ్గా దానికి మన డీ అయితే నేను ఈ మధ్య కొంచెం హ్యాండ్సమ్ గా మారిపోయాను, అందుకే మీరు గుర్తుపట్టలేకపోతున్నారు, అది నేనే అని చెప్తాడు. దానికి తనైతే సార్ ఇది మీరు కాదు, మీరు ఒక్కసారి చూడండి అంటూ ఆ ఫోటోని చూపిస్తుంది. అక్కడ ఆ ఫోటోలో ఇంకెవరో ఉన్నారు. దాన్ని చూసి టీకైతే ఏంటి ఇతనున్నాడేంటి, ఇది నాది కాదు, ఖచ్చితంగా ఇందాక గుద్దాడే అతందా అయి ఉంటుందని, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని నేను ఆ పాస్పోర్ట్ ని తీసుకొస్తాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఫ్లైట్ లో మన లిన్ కూర్చో ఉన్నాడు. ఎంతసేపు అయినా డీ రావట్లేదే అని వచ్చే దారిని చూస్తూ ఉన్నాడు. ఫోన్ చేసినా ఫోన్ తీయట్లేదు. ఇలా చూస్తూ ఉంటే ఎవరో వచ్చి నిల్చుంటారు. ఎవర్రా ఇది అని అలానే తలెత్తి చూస్తే అక్కడ మన సన్ నిల్చో ఉన్నాడు. సన్ని చూడగానే ఇక్కడ లిన్ కి అయితే అంత ఆశ్చర్యంగా ఉంది. నువ్వేంటి ఇక్కడ అనేలాగా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సన్ కూడా సీట్ లో కూర్చుంటాడు. మన సన్ కోటీశ్వరుడు కాబట్టి ఎకానమీలో ఎప్పుడు ట్రావెల్ చేసినట్లేదు. ఆ సీట్ లో కూర్చోడానికి అంత ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. దాన్ని లిన్ గమనించి ఇంతలా ఇబ్బంది పడి ట్రావెల్ చెయ్యాలా? ఇప్పుడు లిన్ అలానే ఒక్క నిమిషం ఆగి కొంపతీసి ఇదంతా మీ ప్లానేనా? దానికి సన్ అయితే ఏం మాట్లాడుతున్నావురా, ఏం ప్లాన్, నాకు అసలేం తెలియట్లేదని చెప్తాడు. దానికి లిన్ అయితే నాకు పక్కాగా తెలుసు ఇది మీ ప్లానే. దానికి సన్ అయితే అలా ఏం లేదురా, నాకు చాలా కంఫర్టబుల్ గానే ఉంది, చూడు ఎంత బాగా కూర్చున్నానో అని అలానే ఆ సీట్ లో అన్కంఫర్టబుల్ గా కూర్చుంటాడు. డీకి ఏదో అర్జెంట్ వర్క్ ఉండడంతో అక్కడ నుంచి అలానే వెళ్ళిపోయాడు. ఇలా లిన్ తో చెప్తూ ఆ సీట్ లో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఫైనల్లీ హాంకాంగ్ లో ఫ్లైట్ కూడా ల్యాండ్ కాబోతుంది. ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు మన లిన్ కి అంత భయంగా ఉంది. ఇలా లిన్ భయపడిపోతూ ఉంటే దాన్ని చూసి సన్ ఏరా భయంగా ఉందా? దానికి లిన్ అయితే చాచా నాకా భయమా అంటూ తెగ పోజ్ కొడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే కొద్దీ లిన్ కి అంత భయంగా ఉంది. వెంటనే సన్ ని గట్టిగా హక్ చేసుకునేస్తాడు. ఇలా లిన్ హక్ చేసుకోగానే మన సన్ కి అంత సంతోషంగా ఉంది. లిన్నే చూస్తూ అంత సంతోషంగా నవ్వుతూ ఉన్నాడు. ఈ క్యూట్ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికే ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టే వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను మీ అందరిని ఇంకో మంచి ఎపిసోడ్ లో కలుసుకుంటాను. Until then, this is Jay signing off.